నా తమ్ముడు, ఒకవేళ నువ్వు ఏదైనా వ్యసనంలో ఉన్నావేమో, మీ అమ్మా నాన్న ఏడుస్తున్నారేమో, ఈ వాక్యం వింటుండగా ఒకసారి నీ అందమైన భవిష్యత్తును ఊహించుకో. ఏ వ్యసనం లేకుండా ప్రయోజనకరమైన వ్యక్తిగా అమ్మ ముందుకెళ్ళి, నాన్న ముందుకెళ్ళి నిలబడి, అమ్మా నా సంపాదనతో నీకు చీర పొందిచ్చానమ్మా, నాన్న ఇక నువ్వు పనికెళ్ళొద్దు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, నువ్వు రిటైర్ అయిపో, నువ్వు హ్యాపీగా కాలు మీద కాలు వేసుకుని కూర్చోనన్నా, నేను ఉన్నాను కదా అనే పరిస్థితిని ఒకసారి ఊహించుకో. అమ్మా నాన్న నిన్ను పట్టుకుని ఏడ్ చేస్తారు. ఇది నిజం. చెల్లెమ్మ, ఒకవేళ నీ వల్ల మీ నాన్న మీ అమ్మ ఇబ్బందులు పడుతున్నారేమో, ఫ్యూచర్ ఊహించుకో. దేవుని కృప వల్ల నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారితే, ఆ రోజు మీ అమ్మా నాన్న నిన్ను చూసి ఆనంద బాష్పాలు రాలిస్తే అంతకంటే ధన్యత ఉంటుందా ఈ జీవితానికి? నువ్వు ప్రయోజనకరమైన వాడిగా మారాలి, నువ్వు ప్రయోజనకరమైన వ్యక్తిగా మారాలి. నిన్ను చూసి మీ మమ్మీ డాడీ, పరలోకమందున్న తండ్రి కూడా గర్వపడాలి. నా బిడ్డ బలా నమ్మకమైన చిదాసుడా, ఐ లవ్ యు మై డియర్ సన్ అని పిలవాలి. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకో. బొగ్గు ఉంది కదా, బొగ్గు వేల సంవత్సరాలు భూమిలో మగ్గిపోయి బొగ్గు ఎలా మారుతుందో తెలుసా? వజ్రం అలా మారుతుంది. అరే బిడ్డ, బొగ్గే వజ్రం అవుతుంటే మనం మనుషులం అబ్బా. బొగ్గే వజ్రం అయిపోతుంటే కొన్ని సంవత్సరాలకి ఎన్ని సంవత్సరాలు చేతులు ఎదిగాం. మనం ఇంకా బొగ్గు కంటే హీనంగా బొగ్గులా బతుకుతుంటే, బొగ్గులా మగ్గిపోతుంటే ఏమైనా ఉపయోగం ఉందా? మారు బిడ్డ, వజ్రం అలా మారాలి. నువ్వు తళుకు లేనుతో దగ 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 మెరుస్తూ గొప్ప వజ్రం లాగా నిలబడాలి దేవుని సన్నిధిలో. నీ రూపం మారాలి, నీ ఆలోచన మారాలి, నీ ఆకృతి మారాలి, నీ జీవన విధానం మారాలి. ఒక బొగ్గు కోట్ల రూపాయలు విలువ చేసే వజ్రంలా తన రూపాన్ని మార్చుకుంది. నా కుమారుడా, కుమార్తె, నా తమ్ముడా, చెల్లెమ్మ, నా అక్క, అన్న, నువ్వు మారలేవా? ఒకసారి ఆలోచించండి, ఫ్యూచర్ ఎంత బాగుంటుందో.